వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని పరిశుద్ధమైన దేవాలయంగా, ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టుడికి ఈ లోకానికి వస్తూ వచ్చాడనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి మొట్టమొదటి ఉద్దేశము మనం పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడాలి. అందుకనే ప్రభు సమరస్త్రీతోని మా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరస్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మ, ఒక కాలం వస్తున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములోనైనను ప్రభువుని ఆరాధించరు, నా మాట నమ్ము. ఆ పర్వతం మీద నన్ను ఆరాధించరు, నా మాట నమ్ము. ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లుగా ఆరాధించాలి. ఆ కాలం వస్తున్నది, ఆ కాలం ఇప్పుడునే వచ్చి ఉన్నది అంటాడు ప్రభు. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. కాబట్టి యేసు ప్రభువారు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించట్లో మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, మనము పరిశుద్ధమైన దేవాలయంగా చేయబడాలి. పరిశుద్ధమైన దేవాలయంగా చేయబడాలి. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనము. లూకాసు వార్త 5:31. లూకాసు వార్త 5:31. 5:32. మారు మనసు పొందుటకై నేను పాపులనే పిలవవచ్చునే గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నాడు, నేను మారు మనసు పొందినట్లుగా లేకపోతే మారు మనసు పొందినట్లుగా నేను పాపుల్ని పిలవవచ్చునే అంటాడు. అంటే పరిశుద్ధంగా జీవించటానికి నేను పాపుల్ని పిలిచాను, పరిశుద్ధులుగా జీవించటానికి, నీతిమంతులుగా జీవించటానికి నేను పాపుల్ని పిలిచాను అంటాడు. కాబట్టి నీతిమంతులు లేడు, ఒక్కడను లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువారు అంటాడు, ఏమంటాడు? 32, లూకాసు వార్త 5వ అధ్యాయం 32. మారు మనసు పొందుటకై నేను పాపుల్నే పిలవవచ్చునే కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. మారు మనసు పొందాలి. ఒక పాపి పరిశుద్ధుడవ్వాలి, ఒక పాపి నీతిమంతుడిగా అవ్వాలి. అందుకనే ప్రభు మనల్ని తన దగ్గరకు పిలిచాడు. మొట్టమొదట తన దగ్గరకు వచ్చిన మనము, యేసు ప్రభువారి దగ్గరకు వచ్చిన మనము ఎందుకు పిలిచాడు, ఆయన పిలుపులో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆయన పిలిచిన పిలుపుకి మనం తగినట్లుగా జీవిస్తాం. మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, వాళ్ళు మా కుమారుడు పెళ్లి చేస్తున్నాం రండి అంటారు, మిగతా ఆయన చెప్పరు. వారు కానుకలు కట్నాలు మనం తీసుకొని వెళ్తాము, వారు మనకి అత్తర పన్నీరు పెళ్ళిలో అట్లా జల్లి మనకు భోజనం పెట్టి మనల్ని పంపిస్తారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రభువు మనల్ని పిలిచినటువంటి మొట్టమొదటి ఉద్దేశము, నేను మారు మనసు పొందినట్లుగా పాపుల్ని పిలవవచ్చునే కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. కాబట్టి మనల్ని పాపుల్ని ఎందుకు పిలిచాడంటే నీతిమంతులుగా చేయటానికి. ఎలా నీతిమంతులుగా అవుతాం? కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆ కలువరి శిలువలో, ఆ గుణబొత్త అనబడిన కపాల స్థలంలో ప్రభువు కార్చిన రక్తములో మనం నీతిమంతులుగా చేయబడతాం. చూడండి, అంటాడు ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయము. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని ఇచ్చుటకు ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చూడండి,
కాబట్టి తన బిడ్డలతో చెప్తున్నాడు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, క్షయమైన క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. క్షయము అంటే పాడైపోయేది, అక్షయత అంటే పాడు కానిది. క్షయమైపోయేదంటే పాడైపోయేది, అక్షయత అంటే పాడు కానిది. అంటే ఏంటి ఈ లోకంలో? ప్రతి ఈ సూర్య చంద్రుడు పాడైపోతాడు. గా భూమి పాడైపోతుంది. భూమి మీద ఉన్నది అంతా లయమైపోతుంది. సూర్య చంద్రులందరూ కూడా ఇరిగిపోయి పాడైపోయే ఒక రోజు ఉన్నదని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుందనమాట. కాబట్టి యేసు ప్రభువారు అంటాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. అది మీకు ఇచ్చుటకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన నాకు ముద్ర వేసి ఉన్నాడు అంటాడు. మనకి అక్షయమైన ఆహారం ఇచ్చుట కొరకై వచ్చాడు. పరిశుద్ధమైన ప్రదేశంలో మనకు పాలిచ్చుట కొరకై ప్రభు వచ్చాడు. అందుకనే పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు మనం కట్టబడుతున్నాం. కాబట్టి నువ్వు నేను మనము ఎలాగా నీతిమంతులుగా చేయబడతాం, ఎలాగా పరిశుద్ధులుగా చేయబడతాం అంటే కలువరి శిలువలో యేసు ప్రభువారు కార్చిన రక్తంలోనే పరిశుద్ధపరచబడతాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అంటున్నాడు. మనం అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి అంటే దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి, అనగా పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి, నీతిగా బ్రతుకుట కొరకు ప్రయాసపడాలి, ప్రభువు చెప్పినట్లుగా జీవించడానికి మనం ప్రయాసపడాలి. అందుకే ప్రభు అంటాడు, క్షయమైనది. క్షయం అంటే పాడైపోయేది, అక్షయం అంటే పాడు కానిది. కాబట్టి ఎప్పుడు చూసినా దేవుని మాట వినాలి, దేవుని రక్తములో మన జన్మ కర్మ పాపములో కడుక్కోవాలి. అప్పుడు పరలోక రాజ్యంలో మనకు సమృద్ధి ప్రవేశము దొరికింది. అందుకే దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపిస్తూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనము, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆ పక్షివాయువు గలవాన్ని చూసి, నీవు లెగిసి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లెగిసి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక పక్షివాయువు గలవాన్ని యేసు ప్రభువారి దగ్గరకు తీసుకొస్తూ వచ్చారు. యేసు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువారు వాడిని చూసి వాని యందు కనికరపడి వానితో చెప్తున్నాడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానముగా ఉండము అని చెప్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఎందుకు దేవదూతన చేయుచున్నాడు అంటున్నాడు. ఎందుకు అంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పాప పరిహార్థం కొరకు బలి నర్పించి రక్తం చిందించాల. నోటి మాటతో పాపం పోదు, నోటి మాటతో పాపము తొలగి పోదనమాట. కాబట్టి శాస్త్రులు పరిసయ్యులు ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడు, ఎందుకు ఉత్తి మాటలు చెప్తున్నాడు అని ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఇది దేవదూషణ, దేవునికే విరుద్ధమైనటువంటి మాట అని శాస్త్రులు అంటున్నారు. ఎందుకు దేవుడు ఎవరైనా దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా జీవిస్తే వారు పాప పరిహారం పొందాల. ఒక ఏడాది కోడిని, ఒక ఏడాది దూడని, లేకపోతే ఏడాది గొర్రెని, లేకపోతే 2 పావుర పిల్లలు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వాటిని వధించి వాటి రక్తం బలిపీఠం మీదను ఆ పాపం చేసిన వాడి మీదను పోసి పాప క్షమాపణ మనం పొందాలి. అది ధర్మశాస్త్రం యొక్క నియమం, అది ధర్మశాస్త్రం యొక్క నియమం అన్నమాట. అలాగ దేవుడు వారికి నియమించాడు. మరి యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు, ఆ పక్షివాయు గలవాడితోనే, నా కుమారుడా, పాపములు క్షమించి ఉన్నాయి, నీవు ధైర్యముగా ఉండమంటున్నాడు. వారికి బాధ కలిగింది శాస్త్రులకు పరిశీలి. చూడండి 6వ వచనం, పాపములు క్షమించి ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూసి, నీవు లెగిసి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లెగిసి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూసి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు.
చూడండి, ప్రభు అన్నాడు శాస్త్రులు పరిచయులతోనే, పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడవమని చెప్పుట సులభమా అని చెప్పినప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్నారు. నువ్వు లేచి పొమ్మనగానే వాడు పక్షివాయువు వాడిని విడిచిపెట్టి వెళ్ళింది, వాడు ఆరోగ్యవంతుడే వెళ్ళిపోయాడు. ఎందుకు? ప్రభు పాపములు క్షమించగలడు, పాపములకు ప్రాయశ్చిత్తం కొరకే కలువరి శిలువలో చనిపోగలడు. అందరి పాప దోషముల కొరకే ప్రభు ఆ కలువరి శిలువలో చనిపోతూ వచ్చాడు. తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన పాపముల కొరకే ఆ కలువరి శిలువకు అప్పగిస్తూ వచ్చాడు. అందుకనే యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని రాయబడింది. కాబట్టి నువ్వు నేను దేవుని వాక్యానికి విధేయులం అవ్వాలి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40 నుండి 42 వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40 నుండి 42 వరకు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నునివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నునివే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఇదిగో వేనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతము నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువారిని నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముటకు, దేవుని కుమారుడు అని మేము నమ్ముట కొరకే మాకు ఒక సూచన చూపించమన్నారు. చూడండి, కింద ఉంటుంది, 38 నుండి చదువుకుందాం, 38, 39 కూడా చదువుకుందాం. అప్పుడు శాస్త్రుల్లో పరిచయుల్లోను కొందరు, బోధకుడా, నీ వలన మేము ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారమైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చి సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహించబడదని చెప్పాను. యేసు ప్రభువారు చెప్తూ వచ్చాడు. శాస్త్రులు పరిచయులు అడిగారు. ఏమని అడుగుతూ వచ్చారు? శాస్త్రులు పరిచయులు అడుగుతూ వచ్చాడు, బోధకుడా, నీ వలన మేము ఒక సూచక్రియను చూడగోరుచున్నాము, నీ వలన మేము ఒక సూచక్రియను చూడగోరుచున్నామని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, వ్యభిచారమైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారే, యోనాను గురించిన సూచక్రియ తప్ప మీకేమీ అనుగ్రహించబడదని చెప్పి వాళ్ళకు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఎలాగ ఉన్నాడో అలాగనే మనుష్య కుమారుడు భూగర్భంలో 3 రోజులు ఉంటాడు అని చెప్తున్నాడు. యోనా ప్రకటన విని నునివే వారు ఎలా మారు మనసు పొందుతూ వచ్చారో, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. భూ అంతముల నుండి రాణి వచ్చి ఎలాగ సొలొమోను జ్ఞానం విని మారు మనసు పొందుతూ వచ్చిందో, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ప్రభు మాట వినాలి. మనం పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడాలన్నమాట. మన ప్రభువు యోనా కంటే గొప్పవాడు, మన ప్రభువు సొలొమోను కంటే గొప్పవాడు. మనందరి కొరకై ప్రాణం పెట్టినటువంటి ప్రభు, మనందరి కొరకై రక్తం కార్చిన ప్రభు, మనల్ని పరిశుద్ధమైన దేవాలయం అవుటకు సిద్ధపరుస్తున్న ప్రభు. కాబట్టి ప్రభు అంటాడు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుతున్నది. కాబట్టి నువ్వు నేను యోనా కంటే మన దేవుడు గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ఆ ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. అలాంటి గొప్పవాడు ఎవరు ఉంటారు? యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. కాబట్టి మనం పరిశుద్ధమైన దేవాలయం కావాలి, మనం కట్టబడాలి, దేవుని వాక్యం చేత కట్టబడాలి మనం. అప్పుడే మనకు పరలోక ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. చూడండి, ఒక మాట చదువుకుందాము. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త
4వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయం 18, 19. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియ మాకు చూపెదవని ఆయన అడుగ్గా, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అని ఆయనతో అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఈయన ఈ మాట చెప్పినని ఆయన శిశువులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యూదుల పస్కా పండుగకి దేవాలయంలోకి వెళ్తూ వచ్చాడు. యూదుల పస్కా పండుగకి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఎద్దుల్ని, గొర్రెల్ని, మేకల్ని, పావుర పిల్లల్ని, రోకలు నమ్ముతున్నారు. వారిని ప్రభు తాళ్లతో కొరడాలు చేసి వారిని కొట్టి, ఎద్దలను కొట్టి, గొర్రెలను కొట్టి పంపించేసి, పావురపు బలాలను పడదోచేసి, రోకలమ్మ వారు రోకలు చల్లివేసి, మీరు ఇక్కడి నుండి పోవుడి, నా ఇల్లు, నా తండ్రి ఇల్లు వ్యాపార గృహంగా చేయకుడే అని చెప్పాడు. కాబట్టి ఎందుకు? దేవుని ఇంట్లో దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, అందుకు కట్టారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఎద్దులు అమ్ముకోవటం, గొర్రెలు అమ్ముకోవటం, రోకలు మార్చుకోవటం, పావురాలు అమ్ముకోవటం వ్యాపార బిల్లుగా చేస్తూ వచ్చారు. కాబట్టి యేసు ప్రభువారు చెప్తూ వచ్చాడు. కాబట్టి అలా చేసినప్పుడు యూదులు అడుగుతున్నారు, నీవు ఈ కార్యాలు చేస్తున్నావే, నిన్ను నమ్ముటకు నువ్వు ఏ సూచక్రియ చేస్తావని అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో దాన్ని లేపుతాను. అంటే ఏం చెప్తున్నాడు? తన మరణము గురించి, తన భూస్థాపన గురించి, తన పునరుత్థానమును గురించి, తన ఆరోహణమును గురించి చెప్తున్నాడు. 3 దినాల్లో కడతానంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక్కలే దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కలే దేవుణ్ణి ఆరాధించారు. దేవుడు సర్వప్రపంచం ఆయన్ని ఆరాధించాలని దేవుడు ఇష్టపడ్డాడు. కనుకనే నేను 3 దినాల్లో ఈ సంఘాన్ని కడతానంటున్నాడు. శిశువులు ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఈ సంగతి గ్రహిస్తూ వచ్చారనమాట. కాబట్టి యేసు ప్రభువారు యోహాను సువార్తలు అంటాడు, ఈ దొడ్డివి కానీ ఏరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని తీసుకొని రావాలను, అప్పుడు గొర్రెల కాపరి ఒక్కడియు మంద ఒకటిగా ఉండిద్ది అంటున్నాడు అనమాట. కాబట్టి దేవాలయాన్ని పడగొట్టి 3వ దినాన ప్రభు ఎందుకు దేవాలయాన్ని లేపాలనుకుంటున్నాడు? సర్వ ప్రపంచాన్ని రక్షించాలని, ఆయన శిలువ కార్యం ద్వారా సర్వ ప్రపంచాన్ని రక్షించి పరిశుద్ధమైన దేవాలయంగా సిద్ధపరచాలని దేవుడు ఇష్టపడినాడు. కనుక దేవుడు ఆయన చనిపోయి సమాధి చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఉదాహరణ చెప్తున్నాడు. దేవాలయాన్ని దేవుడేం పడగొట్టలేదు, కానీ ఈ దేవాలయాన్ని పడగొట్టుడే, నేను 3 దినాల్లో దాన్ని లేపుతానన్నాడు. అంటే కానీ యెరూషలేము పడగొట్టమని కాదు అర్థం. ప్రభు ఉపమానం చెప్పాడు, పడగొట్టి లేపుతానని. అంటే సర్వ ప్రపంచములో నా బిడ్డలను నేను సిద్ధపరచుకుంటానని అర్థము. కాబట్టి ఈ రీతిగా చేసి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు. కాబట్టి ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుతున్నది. కాబట్టి మనం చక్కగా అమర్చబడాలి, పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి పొందాలి. ఈ కొన్ని మాటలతో ప్రభు మనకు సహాయం చేయనుగాక, మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ప్రజలందరూ కూడా వాక్యం వింటూ వచ్చారు. నీ వాక్యం ద్వారా మేము మేలు పొందినట్లు సిద్ధపరచండి. మీరు కూడా మనం ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అవుటకు
వృద్ధి పొందుతున్నారన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రీతిగా మమ్మల్ని పరిశుద్ధపరచండి, పరిశుద్ధమైన దేవాలయంగా మమ్మల్ని సిద్ధపరచమని నాయన, ప్రతి కీడు, ప్రతి మరణాలు, ప్రతి రోగాలు మా నుండి తొలగించండి నాయన. సాతాను శక్తులన్నీ కూడా దూరపరచమని, ఎల్లప్పుడూ నీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని ప్రభువైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.